హాయ్ అండి. జనరల్గా టమాటా, పాలకూర, టమాటా, వంకాయ, టమాటా, దోసకాయ ఇలాంటి కూరలన్నీ చేస్తారు కదండి. ఆకుకూరల్లో రేర్గా మెంతికూర, టమాటా. ఎందుకంటే మెంతికూర ఫెనుగ్రీక్ చేదు ఉంటుందేమో అనుకొని చెయ్యరేమో అనుకుంటున్నాను. కానీ నేనైతే మాత్రం మెంతికూర, టమాటా ఫ్రీక్వెంట్గా చేస్తానండి. చాలా అద్భుతంగా ఉంటుంది. అందులో టమాటా, మెంతికూర బెనిఫిట్స్ తెలిస్తే మీరు అస్సలు వదిలిపెట్టరండి. ఇది కొలెస్ట్రాల్ని తగ్గిస్తుందంట, డైజెషన్ కూడా ఇంప్రూవ్ చేస్తుందంట అండి. తర్వాత బాడీలో ఏమైనా పెయిన్స్, ఇన్ఫ్లమేషన్ ఉంటే కూడా పోగొడుతుందంట. హెల్త్కి, హార్ట్కి చాలా మంచిదంట అండి మెంతికూర. తర్వాత ఇందులో ఐరన్ ఉండటం వల్ల ఎక్కువగా అనీమియాని పోగొట్టి వీక్నెస్, నీరసాన్ని కూడా తగ్గిస్తుందంట అండి. ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయి మెంతికూరలో. ఆకుకూరలన్నిటితో పాటు ఈ మెంతికూరలో కూడా చాలా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. ముఖ్యంగా డయాబెటిక్స్తో బాధపడే వాళ్ళకి ఇది అద్భుతమైన ఔషధం లాంటి కర్రీ అన్నమాట. ఇంకా ఆలస్యం ఎందుకండి, ఇందుకోసం నేను ఒక 8 టమాటాలు, ఒక 3 ఉల్లిపాయలు, ఒక పెద్ద కట్ట మెంతికూర, ఒక 5-6 పచ్చిమిరపకాయలు తీసుకున్నానండి. మెంతికూర సన్నగా కట్ చేసి, శుభ్రంగా కడిగి సన్నగా కట్ చేసి పక్కకు పెట్టుకున్నాను. అలాగే ఉల్లిపాయల ముక్కలు కూడా కట్ చేసి పెట్టుకున్నాను, టమాటా ముక్కలు కూడా. ఇంకా స్టవ్ మీద కడాయి పెట్టుకొని, గిన్నె పెట్టుకొని ఒక 2 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకున్నానండి. ఆయిల్ వేడెక్కాక అందులో ముందుగా కొంచెం మామూలుగా రెగ్యులర్గా వేస్తాం కదా పోపు దినుసులు, ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు వేసి వేయించుకోవాలి. 2 ఎండుమిరపకాయలు కూడా తుంచి వేసాను. ఇప్పుడు కరివేపాకు కూడా వేసేసి మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేసి కొంచెం వేగనివ్వాలండి. ఈ హెల్త్ బెనిఫిట్స్ తెలిస్తే అస్సలు తినకుండా ఉండలేరండి ఎవరు. అందులో కర్రీ ఎంత టేస్టీగా ఉంటుందంటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఇది ఒక 2-3 నిమిషాలు అలా ఒక 3 మినిట్స్ మగ్గనివ్వాలండి. ఉల్లిపాయలు కొంచెం వేగితే సరిపోతుంది. ఇది చపాతీలు కూడా చాలా అద్భుతంగా ఉంటుందండి. ఎవరైనా కిన్వా లేకపోతే ఓట్స్ తినేవాళ్ళకు కూడా అందులో కలుపుకోవటానికి చాలా బాగుంటుంది. ఈ ఉల్లిపాయలు త్వరగా మగ్గిపోవాలని ముందుగా కొంచెం సాల్ట్, పసుపు కూడా వేసేసి కలుపుతున్నాను. తర్వాత మరి కొంచెం సాల్ట్ వేయాల్సి వస్తుంది. ఇవి కొంచెం మగ్గాలి. ఉల్లిపాయ ముక్కలు వేగక్కర్లేదండి, మగ్గితే చాలు ఆయిల్లో కొంచెం. ఈ కూర చాలా అద్భుతంగా ఉంటుందండి, అస్సలు మిస్ చేసుకోవద్దు. రైస్లో బాగుంటుంది, కొంచెం నెయ్యి వేసుకొని రైస్లో తిన్నా చాలా బాగుంటుంది. చపాతీలో కూడా చాలా చాలా బాగుంటుందండి. అందులో ఈజీగా చేసుకోవచ్చు. ఇన్ని పోషకాలు, ఇన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి కాబట్టి మనం దీన్ని అస్సలు అవాయిడ్ చేయకూడదు, తప్పకుండా తినాలండి. ఇప్పుడు నేను కట్ చేసి పెట్టుకున్న మెంతి కూర అది కూడా వేసేస్తున్నాను. ఉల్లిపాయలు కొంచెం సేపు మగ్గిపోయాయి కదా, వేసేసి కలుపుకుంటున్నానండి. ఈ మెంతికూర అసలు ఈ కర్రీలో మీకు అసలు చేదు తెలియదండి. మెంతికూర చేదు అనుకుంటారు కానీ అంత చేదేమీ ఉండదు, చాలా చాలా బాగుంటుంది. ఉల్లిపాయ ముక్కలు, మెంతికూర బాగా కలిపేసి లో ఫ్లేమ్లో మూత పెట్టేసి ఒక 4-5 నిమిషాల పాటు ఉడికించాలండి. ఇది సన్న సగ మీద ఉడకాలన్నమాట. మూత పెట్టేస్తే అదే చక్కగా మగ్గిపోతుంది. ఇప్పుడు మనం కట్ చేసి పక్కకు పెట్టుకున్న టమాటా ముక్కలు కూడా వేసేసి ఈ మెంతికూరలో కలిపేసుకోవటం అండి. బాగా కలుపుకోవాలి. ఈవెన్గా కలిపేసేసి లో ఫ్లేమ్లోనే మూత పెట్టేసుకోవాలి. చాలా నెమ్మదిగా మగ్గిపోతుందండి, అంతా మెల్ట్ అయిపోతుంది. ఆకు కూడా మెంతికూర, టమాటా, ఉల్లిపాయ అంతా కలిసిపోయి మంచి ఫ్లేవర్, మంచి వాసన వస్తుందండి. మెంతికూర వాసన ఎలా అయినా కమ్మగా ఉంటుంది కదా. ఇప్పుడు దీన్ని లో ఫ్లేమ్లో ఉడికించుకుందాము. అందులో డైలీ కన్సంప్షన్ ఆఫ్ లీఫీ వెజిటబుల్స్ అదేనండి. రోజు ఒక ఆకుకూర అన్నా తినమంటున్నారు కదా హెల్త్ బెనిఫిట్స్ కోసం. పప్పులోనో లేదా ఇలా కర్రీ లాగానో ఏదో ఒక రూపాయి ఆకుకూర మన లోపలికి వెళ్తే చాలా మంచిది కదా.
లో ఫ్లేమ్లోనే నెమ్మదిగా ఉడికించుకోవాలి. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో టమాటా మెంతి కూర. చాలా చాలా బాగుంటుందండి. టేస్ట్ కూడా అద్భుతంగా ఉంటుంది. ఇప్పుడు మనం ఇందులో ఒకే ఒక ఇంగ్రీడియంట్ వేస్తామండి. పెద్ద మసాలాలు కూడా ఏం వేయమన్నమాట. ఇంకొంచెం సాల్ట్ వేస్తాను నేను. మగ్గిపోయింది. కొద్దిగా సాల్ట్ కొంచెం వేసేసి తర్వాత ఒక స్పూను కొరియాండర్ పౌడర్ అండి, అదే ధనియాల పౌడర్ అండి. అదొక్కటే దీనికి వేసే మనం స్పెషల్ ఇంగ్రీడియంట్స్ అంటూ ఏమీ లేవు. ఉప్పు, కారం, ధనియాల పొడి కూడా వేసాం కదా. వేసేసి ఒక 2 minutes అట్లా లో ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలి. ఇప్పుడు ఒక స్పూన్ కారం వేసేసి బాగా కలుపుకోవాలి. కారం మీ టేస్ట్ని బట్టి వేసుకోవచ్చు. నేనైతే ఒక స్పూన్ వేసుకున్నాను కారం, ఎందుకంటే పచ్చిమిరపకాయలు కూడా వేసాం కాబట్టి మాకు సరిపోయిందనమాట కారం. మీకు కావాలంటే వేసుకోవచ్చు. ఇప్పుడు ఫైనల్గా ఇంకొక ఇంగ్రీడియంట్ ఉందండి. అదేంటంటే చిన్న అల్లం ముక్క అన్నమాట. ఒక 1/2 ఇంచ్ అల్లం ముక్క కూడా నేను ఇందులో తురుముతున్నాను. టమాటా ఏ కర్రీలోనైనా కొంచెం అల్లం పడితేనే చాలా టేస్టీగా ఉంటుంది. నేను ప్రతి వంకాయ టమాటా, ఆలు టమాటా, ఏ టమాటా కర్రీలో అయినా కొంచెం వేస్తాను అల్లం. తర్వాత కొత్తిమీరతోటి గార్నిష్ చేసుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్కి ఫార్వర్డ్ చేయండి. బాయ్ అండి.